కూటమి ప్రభుత్వం చాలాసార్లు ఈ డ్రగ్స్ గంజాయి గురించి అవగాహన సదస్సులు పెట్టి ఎవరైతే యువత ఉన్నారో ఆ యువత అందరూ కూడా పాడవకూడదని చెప్పి చాలాసార్లు అయితే ఈ ప్రెస్ మీట్ ముందు వాళ్ళు వచ్చి చెప్తూ ఉన్నారు. అయినా కానీ యువతలో మార్పు ఏమీ లేదు. మరి వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందని తెలియదు. కానీ వీళ్ళ పేరెంట్స్ని అదేవిధంగా సమాజాన్ని భ్రష్ట పట్టిస్తున్నారు. ఎందుకంటే గుంటూరులోని ఆడపిల్ల ఆడపిల్ల డ్రగ్స్కి బానిస అయ్యి తల్లి మీద అటాక్ చేసింది. తల్లి మీద అటాక్ చేయడంతో తల్లి మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యత్నానికి పాపం పాల్పడింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి రీల్స్ చేస్తున్న సమయంలోని ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయికి అయితే పరిచయం అయ్యారంట. ఆ ఇద్దరు అబ్బాయిలే ఆ అమ్మాయికి ఈ డ్రగ్స్ అనేది అలవాటు చేశారని చెప్పేసి ఈ అమ్మాయి తల్లి చెప్తుందన్నమాట. అయినా ఈ రోజుల్లోని ఎంత కట్టుదిట్టంగా ఈ ప్రభుత్వాలు చేసినా కానీ ఈ డ్రగ్స్ గంజాయి మాత్రం ఆగట్ల. నిజంగా చెప్పాలంటే యూత్ అంతా కూడా పాడు చేస్తున్నారు ఈ పనికిమాలిన ఎదవలు. ఎవరైతే ఈ గంజాయికి సంబంధించిన ఈ బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ అంతా కూడాను యువతను నాశనం చేస్తుంది. దీని మీద కూటమి ప్రభుత్వం ఇంకా గట్టిగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లోని యువతంతా పాడైపోయి పేరెంట్స్ మీద దాడులు చేసే రోజులు ఎక్కువైపోతాయి అన్నమాట. మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం దీని మీద ఏం స్టెప్ తీసుకుంటుందో వేచి చూడాలి. మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.